ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఉన్నాము. ఇక్కడైతే ప్రశాంత పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఒక్కొక్కరైతే వచ్చి ఓటు హక్కునైతే స్వచ్ఛందంగా వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఒక్కొక్కరైతే ఉదయం నుంచి అయితే ఆ పోలింగ్ అయితే ప్రశాంతంగా అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడైతే కొంత అధికారుల అలసత్వం అయితే మనకు కళ్ళకు కట్టినట్లయితే స్పష్టమవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరికైతే ఓటు వేసిన తర్వాత సిరా చుక్క పెట్టడం అయితే మర్చిపోతున్న పరిస్థితి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముందు అయితే ఒక్కరైతే ఉన్నారు, ప్రస్తుతం ఒక్కరు పోయి మరి ఇద్దరే అయిన పరిస్థితి మనం చూడవచ్చు. బాబు చెప్పండి, మీరు ఓటు వేసిరా? మరి సిరా చుక్క ఎందుకు పెట్టలే మీకు? నాకేమరక నాకు తెలియదు, వాళ్ళు వేసినా వచ్చినా అంతే. అంటే మిమ్మల్ని ఎవరు అడగరు లోపల? ఎవరు అడగలేదు. అంటే ఏమైనా ప్రలోభాలకు గురి పెడుతున్నా బయటకి? ఇట్లా ఏం లేదు, ఏం లేదు. చూపించండి, మీ వేలు చూపించండి ఒకసారి. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, వీరైతే ఓటు వేసిన తర్వాత వీరికైతే సిరా చుక్క పెట్టడం అయితే మర్చిపోయిన అధికారులు అయితే మనకైతే కళ్ళ కట్టినట్లయితే స్పష్టమవుతుంది. ఒక్కరు కాదు, ఇద్దరు అయితే సిరా చుక్క పెట్టడం అయితే మర్చిపోయారు. మనమైతే చూడొచ్చు. బాబు మీరు కూడా చూపించండి. ప్రస్తుతం అయితే మనమైతే చూడొచ్చు, ఇద్దరికైతే సిరా చుక్క పెట్టడం అయితే మర్చిపోయిన అధికారులు అయితే మనమైతే స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే వీరైతే స్వచ్ఛందంగా అయితే ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. వీరైతే బయటకైతే రావడం జరిగింది. బయటకు వచ్చైతే ఆర్టీవీ మనకైతే సంప్రదించడం జరిగింది. సార్ ఇక్కడ సిరా చుక్క ఎక్కడ పెడతారని అయితే మనల్ని అయితే అడగడం జరిగింది. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము, ఒక్కరు కాదు ఇద్దరికి అయితే సిరా చుక్క పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఎలక్షన్ కమిషన్ మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎందుకంటే ఆ మ్యాండేటరీగా అయితే దీన్ని అయితే భావిస్తారు. ఎందుకంటే ఓటు వేసిన ప్రతి ఒక్కరికైతే సిరా చుక్క పెట్టడం అయితే మ్యాండేటరీ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వారికైతే సిరా చుక్క అయితే ఖచ్చితంగా పెట్టాల్సిన అధికారులు ఎందుకంత అలసత్వం ప్రదర్శిస్తున్నారు? ఎందుకంటే దీనివల్ల దొంగ ఓట్లు పడే అవకాశం సైతం ఉంటుంది. సార్ చెప్పండి, మీరు ఓటు వేసిన తర్వాత ఏమన్నారు? అసలు ఏం జరిగింది లోపలికి వెళ్ళినప్పుడు? ఏమన్నా ఓటు వేసి వచ్చిన. అంటే మిమ్మల్ని ఎవరు అడగలేదు? ఏమో అడగలేదు. ఓటు వేసిరు, మరి బయటకు వచ్చినప్పుడు ఎవరు లేరా? అప్పుడు లోపల ఉన్నారు అధికారులు కాకుండా ఇంకెవరైనా మీ ముందర ఓటు వేసిన వాళ్ళు? ఎవరు లేరు, ఒక్కనే సింగల్ ఉన్నా వెళ్ళి వేసి వచ్చిన. అంతే. ఏమనుకున్నారు మీరు? బయట పెడతారని మీరు భావించారా? నేను ఏదనుకోలేదు, పెట్టారు కావచ్చు అని వెళ్ళి పెడతారు పెట్టారు. ఓకే బాబు, మీరు మీ సంగతి ఏంటి చెప్పండి? అది కూడా అంతే, ఇంకేమున్నది. అంటే పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు సైతం లోపల ఉంటారు కదా, మిమ్మల్ని ఎవరు వారించలేదా? ఎవరు ఏమన్నా, వీళ్ళే ఆఫీసర్లే ఉన్నారు. ఒక స్లిప్ ఇచ్చారు, నెంబర్ రాసుకున్నారు, ఓటు వేసిన వచ్చిన. అంతే. మిమ్మల్ని ఎవరు కూడా సిరా చుక్క పెడతాను ఎవరు ఆపలేదు. మరి ఎట్లా ఇప్పుడు పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు మీరు అధికారులతో ఎవరితో మాట్లాడిరా? మరి ఎవరితో మాట్లాడలేదు. ఓకే. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మేమైతే ఓటు అయితే వేసి బయటకైతే రావడం జరిగింది. మాకైతే ఎలాంటి సిరా చుక్క నిషాని అయితే ఎక్కడ కూడా పెట్టలేదు, మాకైతే తెలియదు. బయట పెడతారని మేమైతే భావించామని చెప్పి కొంతమంది చెప్తుంటే, ప్రస్తుతం అయితే అసలు పెట్టరేమో దీనికి అని చెప్పి, ఎందుకంటే వీరైతే మేమైతే తెలియదు మాకని చెప్పి వారైతే వెల్లడిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇలాంటి వారు ఇంకెంతమంది ఉన్నారనే అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే మనతో పాటు ఇద్దరు అభ్యర్థులు అయితే ఉన్నారు. వీరైతే స్వచ్ఛందంగా ఓటు హక్కు అయితే వినియోగించుకోవడం జరిగింది. లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకొని అయితే బయటకైతే రావడం జరిగింది. వచ్చినప్పటికి సైతం ఎవరు మమ్మల్ని వారించలేదు, అడ్డుకోలేదు. మేము బయట పెడతారని అయితే మేము భావించాము, లేదంటే ఇంకొకరు చెప్తున్నారు అసలు పెట్టారని నేను అనుకున్నాను, ఎందుకంటే నాకు తెలియదు, మేము పెద్దగా చదువుకోలేదు అని అయితే వీరైతే భావిస్తున్నారు. మీరు చదువుకున్నారేమన్నా? మీరు చదువుకున్నారేమన్నా? చదువుకున్నా కానీ నేను తెలియదు, పెట్టారని వెళ్ళచ్చు. అంతే. మేమైతే మాకైతే పెడతారో పెట్టారో మాకైతే తెలియదు, పెద్దగా చదువుకోలేదు కాబట్టి మాకైతే తెలియదు అని చెప్తున్నాను. ఎందుకంటే ముసలివారు కావచ్చు, అంతేకాకుండా ఇప్పుడిప్పుడే 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు సైతం పెద్ద ఎత్తున అయితే ఈసారి అయితే పోలింగ్ సంబంధించి అయితే వస్తున్న క్రమం అయితే మనం చూస్తున్నాము. దూర ప్రాంతాల నుంచి సైతం ఇక్కడికైతే ఓటు వేయడానికి అయితే వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాకైతే ఓటు వేసిన తర్వాత సిరా చుక్క పెట్టలేదనేది వీరు చెప్తున్నారు. మీకు గతంలో ఎప్పుడైనా ఇటువంటి అనుభూతి జరిగిందా? ఎప్పుడు జరగలేదు, ఎప్పుడైనా కానీ చుక్క పెట్టేది కంపల్సరీ. ఓకే. ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి మీకు? నాకుంటే 50 సంవత్సరాలు ఉంటాయి. మీకు ఎన్ని సంవత్సరాలు సార్? నాకు 51. 51. మీకు ఎప్పుడైనా గతంలో జరిగింది ఇటువంటి? జరగలేదు. ఓకే. అంటే మరి ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ వెళ్ళి లోపల వెళ్ళి పెట్టుకొని వద్దాం అనుకుంటున్నారా, లేదా ఇంటికి వెళ్ళిపోతున్నారా? ఇంటికి వెళ్ళిపోతాం, ఇంకేం చేస్తాం, ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఓకే. అంటే మీరు ఎవరిని అడగలేదు మరి అక్కడ లోపల? ఎవరిని అడగలే, ఎవరు పెట్టలేము. మీరు అడిగిరా సార్ ఎవరైనా? మేము ఎవరిని అడగలేదు. వాళ్ళు పెట్టాలి కదా, ఆఫీసర్ అన్నప్పుడు వాళ్ళు ప్రజాస్వామ్యం నుంచి వచ్చిన మనుషులు వాళ్ళు పెట్టాలి, కానీ మేము పెట్టేది ఉన్నది. మేము అడుగుతాం, మేము అడిగి పెట్టించుకుంటాం. అంతే. ఓటు మా హక్కు. అవును, ప్రజాస్వామ్యంలో మాకు హక్కు ఉన్నది కాబట్టి మేము వినియోగించుకుంటాము. హక్కు, ఓటు వేసే హక్కు మనకు ఉన్నది. పెట్టన్నా పెట్టకూడదా అని వాళ్ళకి తెలియాలి, మనకేం తెలుస్తుంది? వాళ్ళని ఆఫీసర్ను పంపించారు, వినియోగించి ఆఫీసరు ఎలక్షన్ కమిషనర్ పంపించిండు, వాళ్ళు పెట్టుకోవాలి. మన పోలింగ్ బూత్లో మన ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటే మాత్రం మనం
వాళ్ళు లోకల్ వాళ్ళు కదా మర్చిపోయారు అనుకుంటా. వాళ్ళైతే ప్రత్యేకించి అయితే వచ్చారు కదా, 3 ఆఫీసర్లు వచ్చారు, వాళ్ళైతే పెట్టాలి కదా. ఏ పోలింగ్ బూత్ అండి మీది లోపల? అది 2వ వార్డులో. మీ 2వ వార్డు. మీదెంత అండి? ఫస్ట్ వార్డు. ఫస్ట్ వార్డు. సేమ్ ఫస్ట్ సెకండ్ ఒకదాని. ఓకే. 190 బూత్ నెంబర్. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మాకు సంబంధించి అయితే వీరైతే పెడతారని అయితే మేమైతే భావించడం జరిగింది. మాకైతే పెట్టడం లేదు అని చెప్పి అయితే వీరైతే వాపోతున్నారు. ఎందుకంటే మేమైతే ఇలాగే ఉంటుందని అయితే మేమైతే భావించడం జరిగింది. ఒకే బూత్కు సంబంధించి అయితే 2 అభ్యర్థులు అయితే బయటకైతే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము. ఎందుకంటే మాకైతే ఓటు వేసిన తర్వాత సిరా చుక్కా అయితే ఎందుకు పెట్టలేదనేది వీరైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనం అయితే స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే అధికారులు అయితే బయట నుంచి అయితే రావడం జరిగింది. వారికి అయితే మినిమం ట్రైనింగ్ అయితే ఇస్తారు కదా, మాకు ఎందుకు పెట్టలేదని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. 1వ బూత్ కావచ్చు, అంతేకాకుండా 2వ బూత్కు సంబంధించి అయితే మేమైతే వేసి అయితే బయటకు వచ్చామని అయితే వీరు వెల్లడిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందని అయితే వేచి చూద్దాం. ఓటు స్టూడియో. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.